బ్రేకింగ్ చూస్తున్నాము. తెలంగాణ అసెంబ్లీలో డిస్క్వాలిఫై పిటిషన్ పై ట్విస్ట్ ఏర్పడింది. లెజిస్లేచర్ కార్యదర్శి నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కౌంటర్ ఫైల్ చేశారు. డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ పై గూడెం మహిపాల్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. డాక్టర్ సంజయ్ కుమార్ అసెంబ్లీలో కౌంటర్ ఫైల్ చేశారు. అరకపూడి గాంధీ లెజిస్లేచర్ సెక్రటేరియట్ కి రిప్లై పంపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. పిటిషనర్స్ కి 3 రోజుల్లో రీజాయిన్ సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శి సూచించారు. సుప్రీంకోర్టు తీర్పుతో సమయాన్ని పొడిగించలేమని స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీలో డిస్క్వాలిఫై పిటిషన్ పై ట్విస్ట్ ఏర్పడింది. లెజిస్లేచర్ కార్యదర్శి నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేలు కౌంటర్ ఫైల్ చేశారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శర్మ సిద్ధంగా ఉన్నారు. శర్మ, బీఆర్ఎస్ లో గెలిచినటువంటి 10 మంది ఎమ్మెల్యేలు మరి బీఆర్ఎస్ లోనే ఉన్నారా, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారా? అదే ఇప్పుడు పెద్ద సస్పెన్స్. స్పీకర్ నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా కౌంటర్ ఫైల్ చేశారు. కౌంటర్ లో ఇదే ప్రధానమైనటువంటి అంశాన్ని పేర్కొన్నారు. తాము ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు, ప్రస్తుతం బీఆర్ఎస్ లోనే తాము కొనసాగుతున్నాం, బీఆర్ఎస్ ఐడియాలజీనే తాము ఫాలో అవుతున్నాం అనేటువంటి విషయాన్ని ఆ కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశం. మరొక వైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల్ ఎమ్మెల్యే, ఆయన ఆ కౌంటర్ లో ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పేర్కొన్నారు. మేము మా ఫోటోలు, మా మెడలో కండువాలు, కాంగ్రెస్ పార్టీ కండువాలు వేసుకోవడం కానీ, మేము కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడం, దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మార్ఫింగ్ చేశారు తప్ప తాము ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన తన కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశం. కేవలం కాంగ్రెస్ పార్టీ కలవలేదు కానీ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలోనే తాము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామనేటువంటి విషయాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి తన కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశం. ఇంకా ఇప్పటికి కూడా తాము బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం, ఇక ముందు కూడా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నాం అనేటువంటి విషయాన్ని చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య తన కౌంటర్ లో పేర్కొన్నటువంటి అంశం. ఇలా 10 మందికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలలో 8 మంది ఎవరైతే 8 మంది పార్టీ మారారు అని చెప్పారు, వాళ్ళందరూ ఆ ఫైల్ కు సంబంధించినటువంటి కాపీలన్నీ కూడా పిటిషనర్లు స్పీకర్ దగ్గర ఫిర్యాదు చేసినటువంటి పిటిషనర్లకు అందాయి. మరి దీనికి సంబంధించి ఇంకా ఆ స్పీకర్ కార్యాలయం నుంచి పిటిషనర్లకు వెళ్ళాయి కాబట్టి మరి దానికి సంబంధించి రీజైండర్ కు సిద్ధమవుతున్నారు పిటిషనర్లు. బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి పిటిషనర్లు ఎవరైతే పార్టీ మారారని ఫిర్యాదు చేశారో వాళ్ళందరికీ అందాయి కాబట్టి వాళ్ళు రీజాయిండర్ కు సంబంధించిన విషయాన్ని స్పీకర్ ముందు ఉంచాలని భావిస్తున్నారు. ఎందుకంటే తాము పార్టీ మారలేదు, బీఆర్ఎస్ ఐడియాలజీతోనే కొనసాగుతున్నామని వీళ్ళు చెప్పారు. మరి వాళ్ళు కాదు, వాళ్ళు ఖచ్చితంగా పార్టీ మారారు, పార్టీ మారామని అనేక సందర్భాల్లో చెప్పారు, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనేటువంటి విషయాలకు సంబంధించి కూడా వాళ్ళు తమ ఎవిడెన్స్ ద్వారా స్పీకర్ ముందు రిజైండర్ ఇచ్చేటువంటి ప్రక్రియ అన్నది జరిగేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు ఆదేశం మేరకు 3 నెలల్లోగా ఈ ప్రక్రియ అంతా పూర్తి చేయాలని ఆదేశించిన నేపథ్యంలోనే స్పీకర్ నోటీసులు ఇచ్చిన దానికి వీళ్ళు కౌంటర్ ఫైల్ చేశారు. కాబట్టి మరి ఇప్పుడు పిటిషనర్లు రీజైండర్ రిప్లై ఇచ్చిన తర్వాత దానిపైన స్పీకర్ ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠ అనేది కొనసాగుతోంది. Sharma, thank you. Thanks for the updates.